నమ్మితేనే మోసపోతారంటారు. మోసపోయిన వాళ్ళ చరిత్ర ఎవరిదన్నా తీసుకో, ఎవరో ఒకరిని గుడ్డిగా నమ్మి మునిగిపోయిన వాళ్ళే. అందుకే మనం నష్టపోకుండా ఉండాలంటే జీవితంలో మనం ఊరికి గుడ్డిగా నమ్మకూడదు. ఆ జాగ్రత్తలు తీసుకుంటేనే మనము ఏదో బతికి బయటపడతాం. ఈ సోదంతా ఎందుకు కానీ నేరుగా పాయింట్కి వస్తా. ఇప్పుడు వైసీపీ బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించడానికి చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయంలో ఒక ఏర్పాటు చేసినాడు. ఒక్కొక్కరికి ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, అట్నే టీడీపీ నాయకుడిని పార్టీ కేంద్ర కార్యాలయంలో పెట్టి వైసీపీ బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించినారు. ఇట వీళ్ళని చూసి వీళ్ళతో సంసారం చేస్తా అంటే జనసేన, బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ కార్యాలయాల్లో ఇట్లాంటి ఏర్పాట్లే చేసుకున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వైసీపీ బాధితులు, ముఖ్యంగా భూ బాధితులు, అంటే భూమి గుంజుకున్నారు మా నుంచి వైసీపీ వాళ్ళు అని ఇట్టోళ్ళంతా ఈ టీడీపీ, బీజేపీ, జనసేన కార్యాలయానికి ఎత్తుతున్నారని వాళ్ళ అనుకూల పత్రికల్లో వచ్చాయి. ఇప్పుడు ఎవరైనా సమస్య పరిష్కరించాల్సింది ఎవరు? అధికారులు, రెవెన్యూ అధికారులు కదా. ఇప్పుడు వినతి పత్రాలు అట్టేటప్పుడు యాడ ఇప్పియాలా? మనము ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, ఆర్డీఓ ఆఫీస్లో కానీ, జాయింట్ కలెక్టర్ కానీ అట్లా ఇచ్చే యాన్నన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అవి అధికారుల చేతిలో అంటే అవి బయటికి రావు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల చేతుల్లో వీళ్ళ పత్రాలు పడితే ఏంది పరిస్థితి? ఇక ఒక 2 రోజులు పోని వీళ్ళందరూ పోయి వాళ్ళని బెదిరించారు. ఇదో మీరు ఇట్లాంటి సమస్యతో మా దగ్గరికి వచ్చినారు కదా, మీ భూమి మాకు ఇంతకి ఇవ్వండి, మేము ఇంత లెక్కిచ్చాం అని బెదిరింపులు ఖచ్చితంగా మొదలవుతాయి. ఇప్పుడు మనం గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి భర్త ఏం చేస్తున్నాడో చూసినాం కదా మనము. వాళ్ళ పేపర్లోనే వచ్చింది కదా, 4 ఎకరాలు 30 లక్షలకు ఇచ్చేనే, లేకపోతే నీ తోలు తీస్తామని బెదిరించినారంట వాళ్ళ అనుచరులు. ఆ ఎమ్మెల్యే భర్తే స్వయంగా ఫోన్ చేసి బెదిరించినారని పాపం ఆయన బాధితుడు ఇంకా ఏ దిక్కు లేక కోర్టు వినాడు. ఇప్పుడు ఒక 4 రోజులు పోని ఈ పాలన రొంత గాడిన బన్ని ఈ బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, టీడీపీ నాయకులు ఆరు మంది ఉన్నారు. వీళ్ళు అదే పని చేస్తారు, గ్యారెంటీగా చేస్తారు. అందుకు కాబట్టి మనం నష్టపోకుండా ఉండాలంటే ఈ పార్టీ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వడం అనేది మానేయాల. లేదంటే చేతులారా మన జుట్టును రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టినట్టు అవుతుంది. ఇంకా అది మీ ఇష్టం. ఎవరన్నా నష్టపోకూడదు అనుకుంటే మీరు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులకి ఇవ్వడం ఒక్కటే మార్గం. లేదంటే గోవిందా మీ భూమి. థ్యాంక్ యూ.